నప్పుడు తనకు హక్కు లేని దాన్ని దేన్ని కూడా తీసుకోరాదు. అధికారం ఉన్నా, ఆధిక్యత ఉన్నా, ఇటువంటి అధికారం ఆధిక్యత సంపాదించిన తనకు ఏదైతే హక్కు లేదో అటువంటి దాన్ని దేన్ని కూడా తీసుకోరాదు. పరుల ఆపద చూసి పరిహసించకు, ఆ ఆపద నీపై కూడా పడవచ్చు. ఇతరులు ఆపదలో ఉన్నారని నువ్వు వారిని వేళాకోళం లేదా మజాకులు చేయటం, వారిని చూసి నవ్వుకోవటం ఇలాంటివి చేయకూడదు. ఆ ఆపద మనపై కూడా పడవచ్చు. పరమ ప్రభువైన అల్లా నిష్ఠాపరాయణుడు, సంతుష్ట హృదయుడు అయిన తన దాసుడంటే ఎంతో ఇష్టపడతాడు. ధాన్యం దొంగ నిల్వలు చేసుకునే వ్యక్తి అపరాధి. ఎవరైతే ఒక పక్షిని వేళాకోళంగా చంపుతాడో ప్రళయ దినాన ఆ పక్షి హంతకునికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తుంది. ఎవరి పట్లనైనా సరే సంతోషంగా ఉన్నా, అసంతృప్తిగా ఉన్నా, అన్ని పరిస్థితుల్లో సదా న్యాయమైన మాటలనే పలకాలి. కలిమి లేముల ఏ పరిస్థితిలోనూ మంచి చెడుల్లో, లాభ నష్టాల్లో ఏ పరిస్థితుల్లోనూ హద్దు మీరి ప్రవర్తించకూడదు. అన్నిటికంటే శ్రేష్టమైన సిరి సంపద ఏమిటి అంటే 3 విషయాలు. ఒకటి దైవనామస్మరణ చేసే జిహ్వా, రెండవది దైవ కృతజ్ఞతతో నిండిన గుండె, 3 ధర్మపదంలో పతికి తోడ్పడే అంటే భర్తకు తోడ్పడే సుగుణవతి అయినటువంటి భార్య. అన్నిటికంటే శ్రేష్టమైన సిరి సంపద. ఇక తన ప్రభువు ధ్యానంలో ఏకాగ్రత కలిగి స్మరించే వ్యక్తి సజీవుడైన వ్యక్తిని పోలి ఉండగా, విస్మరించినటువంటి వ్యక్తి మృత కళేబరాన్ని పోలి ఉన్నాడు. తన ప్రభువు ధ్యానంలో ఏకాగ్రత కలిగిన వ్యక్తి ఎప్పుడు బ్రతికి ఉన్నవాడితో సమానం. తన యొక్క ప్రభువుని ధ్యానించకుండా ఉన్నటువంటి వ్యక్తి ఒక మృత కళేబరం, మృత శవంతో సమానమని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇతరుల్ని హేళనగా అనుకరించడం నేను ఏమాత్రం ఇష్టపడను. దానికి బదులుగా నాకు ఎన్నెన్ని ఐశ్వర్యాలు లభిస్తాయన్నా సరే